ఓ సద్భక్తులారా లోకరక్షకుడు బెత్లెహేమునందు నేడు పుట్టెను. రాజాతి రాజు యేసు బాలకొండు నమస్కరింపరాలి నమస్కరింపరాలి ఈ రాజును ఔసర్వోన్నతుడు మత్స్యరూపమెత్తి కన్యా గర్భమందునుద్భవించెను. మానవ జన్మ మెత్తినట్టి యేసు నమస్కరింపరాండి నమస్కరింపరాండి ఈ రాజును. ఓకే, ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ క్రిస్మస్ శుభములు కలుగునుగాక. 2000 సంవత్సరాలకు పైచిలకు క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2024 సంవత్సరాలకు పూర్వం జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మానవాళి రక్షణార్థమై ఈ భూమికి అరుదించినటువంటి సందర్భాన్ని సర్వలోకము మరి గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జ్ఞాపకం చేస్తున్నాను, భారతదేశంలో మహాత్మా గాంధీ గారు జన్మించారు. అక్టోబర్ 2వ తారీఖున భారతదేశం మాత్రమే వారి యొక్క జన్మదినాన్ని సెలబ్రేట్ చేస్తారు. అలాగే అమెరికా దేశంలో ఒక అబ్రహాం లింకన్ గారు జన్మించారు. అమెరికా దేశస్తులు మాత్రమే మరి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఆలోచన చేసినప్పుడు ఈయన దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన జనించినటువంటి ఈ కారణాన్ని లోక రక్షణార్థమై ఆయన అరుదించినటువంటి సందర్భాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ నెల 25వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక మూల, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, అత్యధిక సంఖ్యాకులు సెలబ్రేట్ చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఇందులో గమనించే సత్యం ఏంటి అని అంటే, ప్రభు అయినటువంటి దేవుడు తెగిపోయినటువంటి దైవ మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి ఆయనే శరీరధారిగా భూమికి దిగివచ్చారు. మరి ప్రభు అనంతుడైన దేవుడు అధముడైన పాపిని ఆయన చేరారు. పాపిని పరిశుద్ధినిగా చేసి తన రక్తం చేత కడిగి శుద్ధి చేసి నీతిమంతునిగా తీర్చి తిరిగి మహిమకు వారసుని చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. దానినే క్రిస్మస్ శుభ సందేశం అంటున్నాం, లేక క్రిస్మస్ ప్రేమ సందేశం అంటున్నాం. ఈ క్రిస్మస్లో మేము ప్రభు అయిన యేసుక్రీస్తును బహుమానంగా పొందాం. మేము పొందినటువంటి యేసుక్రీస్తును సర్వలోకం కూడా వారు అనుభవించాలి, ఆరాధించాలి. అంచేత క్రీస్తు యేసు యొక్క ప్రేమతత్వాన్ని లోకానికి మేము ప్రకటిస్తూ ఉన్నాం. మరి క్రీస్తు యేసు మాకు బహుమానం, మేము లోకానికి బహుమానం. ఆ కారణం చేత ఈ సంతోష సందర్భంలో పేదలైనటువంటి వారికి మరి ఈ రీతిగా బ్లాంకెట్సు, లేక శారీసు, ధోతీలు ఇలాంటివి పేదలకు అందించడం, అలాగే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజున పేదవారందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం, తద్వారా క్రీస్తు ప్రేమను చాటించడం, ఆ ప్రేమ సామ్రాజ్యంలోనికి ప్రతి వారిని ఆహ్వానించడం క్రైస్తవ సంఘం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో దేవుడు నరావతారిగా మన రక్షణ కొరకు అరుదించినటువంటి సందర్భాన్ని మరి మేము సంతోషంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా ఈ సంతోషంలో మీరందరూ కూడా పాల్గొని దైవాశీస్సులు పొందండి అని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.